ఓం శాంతి 1/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రికి పిల్లలైన మీరే ప్రియమైన వారు. మిమ్మలను సరిదిద్దేందుకే తండ్రి శ్రీమతమునిస్తున్నారు. సదా ఈశ్వర్య మతమును అనుసరించి స్వయాన్ని పవిత్రంగా చేసుకోండి. ప్రశ్న: విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు ఏ విధానంతో జరుగుతుంది? జవాబు: మహాభారత యుద్ధం తర్వాతనే విశ్వంలో శాంతి ఏర్పడుతుంది అని పిల్లలైనా మీకు తెలుసు. కానీ దీని కొరకు మొదటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు కష్టపడాలి. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని స్మరించి తండ్రి స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా అయినప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. ఇది భక్తి మార్గంలో పాడిన పాట. మేము అంధకారంలో ఉన్నామని పాడతారు. ఇప్పుడు మాకు జ్ఞానం 3వ నేత్రాన్ని ఇవ్వమని జ్ఞాన సాగరుడిని వేడుకుంటారు. మిగిలినదంతా అజ్ఞానమే. కలియుగంలో అందరూ అజ్ఞాన అసురీ నిద్రలో నిద్రిస్తున్న కుంభకర్ణులు అని కూడా అంటారు. జ్ఞానమేమో చాలా సులభం. భక్తి మార్గంలో అనేక వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, హఠయోగాలు చేస్తారు, గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు. ఇప్పుడు వాటన్నింటినీ వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. తండ్రి అయితే రాజ్యాన్ని ఇస్తారు, మనుషులకు ఇవ్వలేరు. అందుకే సన్యాసులు సుఖము కాకిరెట్టతో సమానమని అంటారు. ఎందుకంటే వారు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానాన్ని జ్ఞాన సాగరులైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ రాజయోగాన్ని స్వయం తండ్రి అయిన భగవంతుడే నేర్పిస్తారు. మనుషులను పావనంగా చేయలేరు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులు భక్తి మార్గంలో చాలా చిక్కుకొని ఉన్నారు. జన్మ జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. స్నానాలు చేసేందుకు వెళ్తారు. కేవలము గంగా స్నానానికే కాదు, ఎక్కడ నీటి మడుగులను, చెరువులను చూసినా వాటిని కూడా పతిత పావనిగా భావించి స్నానాలు చేస్తారు. ఇక్కడ కూడా గోముఖం ఉంది. జలపాతము నుండి నీరు వస్తుంది. బావిలోని నీటిని పతిత పావని గంగగా భావించరు. ఈ గోముఖమును కూడా తీర్థస్థానమని మనుషులు భావిస్తారు. చాలామంది మనుషులు భావనతో అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. పిల్లలైనా మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. జ్ఞానాన్ని మీరు చెప్పినా మనుషులు ఒప్పుకోరు. తమదైన దేహ అహంకారం చాలా ఉంది. మేము ఇన్ని శాస్త్రాలు చదివాము అని అంటారు. గర్విస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇంతవరకు చదివినదంతా మర్చిపోండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనుషులకు ఎలా అర్థం చేయించాలి? అందువలన జ్ఞాన పాయింట్లు అచ్చు వేయించి విమానం నుండి క్రిందకు వేయమని తండ్రి చెప్తున్నారు. ఈ రోజుల్లో విశ్వంలో శాంతి ఎలా స్థాపించాలి అని అడుగుతారు. మంచి సలహాలు ఇచ్చిన వారికి బహుమతి లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు వారు శాంతిని స్థాపించలేరు. ఈ సమయంలో శాంతి ఎక్కడుంది? అసత్య బహుమతులు ఇస్తూ ఉంటారు. ఈ యుద్ధం తర్వాతనే విశ్వంలో శాంతి ఏర్పడుతుంది అని మీకు తెలుసు. ఈ యుద్ధం ఏ నిమిషంలోనైనా ప్రారంభం కావచ్చు. అటువంటి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. కేవలం పిల్లలైనా మీదే ఆలస్యం. మీరు కర్మాతీత స్థితిని ఎప్పుడు పొందుతారో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇందులోనే శ్రమ ఉంది. బాబా చెప్తూ ఉన్నారు, సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. డ్రామా అనుసారం కల్పకృతం వలె విశ్వశాంతి స్థాపన జరుగుతుంది అని మీరు వ్రాయవచ్చు. విశ్వంలో శాంతి సత్యుగంలో ఉండేది అని కూడా మీరు తెలుపవచ్చు. ఇక్కడ తప్పకుండా అశాంతే ఉంది. అయితే చాలామంది మీరు చెప్పే మాటలు నమ్మరు. ఎందుకంటే వారు స్వర్గంలో వచ్చేవారు కారు. అందువలన శ్రీమతమును అనుసరించరు. ఇక్కడ కూడా చాలామంది శ్రీమత అనుసారం పవిత్రంగా ఉండలేకపోతున్నారు.
శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడే మీకు మతమునిస్తున్నారు. ఎవరైనా తప్పు పనులు చేస్తూ ఉంటే భగవంతుడు నీకు మంచి మతాన్ని ఇవ్వాలి అని అంటారు కదా! ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతమును అనుసరించాలి. 63 జన్మలు మీరు విషయ సాగరంలో మునకలు వేశారు అని తండ్రి చెప్తున్నారు. వారు పిల్లలతో మాట్లాడతారు. తన పిల్లలను మాత్రమే తండ్రి సంస్కరిస్తారు కదా! ప్రపంచమంతటినీ ఎలా సంస్కరిస్తారు? వెలుపలి వారు పిల్లలైనా మీ ద్వారా తెలుసుకోవాలి అని తండ్రి చెప్తారు. తండ్రి బయట వారితో మాట్లాడలేరు. తండ్రికి పిల్లలే ప్రియమైన వారు. సవతి పుత్రులు అంటే ప్రీతి ఉండదు. లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లలకు మాత్రమే ధనమునిస్తారు. పిల్లలందరూ సమానంగా ఉండరు. తండ్రి కూడా చెప్తున్నారు. నా పిల్లలుగా అయిన వారికే వారసత్వమునిస్తాను. ఎవరు నా వారిగా అవ్వరో వారు జీర్ణం చేసుకోలేరు. శ్రీమతమును పాటించలేరు. వారు భక్తులు. బాబా అనేక మందిని చూశారు. ఎవరైనా గొప్ప పేరు గల సన్యాసి వస్తే వారికి అనేక మంది శిష్యులు తయారవుతారు. చందాలు వసూలు చేస్తారు. ఇక్కడ తండ్రి చందాల వసూలు చేయమని చెప్పరు. మీరు ఇక్కడ ఏ బీజమును నాటుతారో దాని ఫలమునంటే ఇక్కడ మీరు ఏ సేవ చేసుకుంటారో దాని ఫలాన్ని 21 జన్మలకు మీరే పొందుతారు. మనుషులు దానం చేస్తే ఈశ్వరార్థం మేము దానం చేస్తున్నామని భావిస్తారు. ఈశ్వరార్పణం లేక కృష్ణార్పణం అని అంటారు. కృష్ణుడి పేరు ఎందుకు చెప్తారు? ఎందుకంటే వారిని గీతా భగవంతుడిగా భావిస్తారు. శ్రీ రాధార్పణము అని ఎప్పుడూ అన్నారు. ఈశ్వరార్పణము లేక కృష్ణార్పణం అని అంటారు. ఎందుకంటే ఫలమునిచ్చువారు ఈశ్వరుడు ఒక్కరే అని తెలుసు. ఎవరైనా ధనవంతుడి ఇంట్లో జన్మిస్తే గత జన్మలో చాలా దాన పుణ్యాలు చేశారు అని అంటారు కదా! రాజులుగా కూడా అవ్వవచ్చు, కానీ అది అల్పకాలిక కాకిరెట్టకు సమానమైన సుఖం. రాజులకు కూడా సన్యాసాన్ని ఇప్పించినప్పుడు స్త్రీ సర్పిణి అంటే పాము అని సన్యాసులు చెప్తారు. కానీ ద్రౌపది దుశ్శాసనుడు నన్ను అపవిత్రం చేస్తున్నాడు అని దీనంగా పిలిచింది కదా! ఇప్పుడు కూడా మా గౌరవాన్ని రక్షించమని అబలలు ఎంతగా వేడుకుంటూ ఉన్నారు. బాబా, వీరు మమ్ములను చాలా హింసిస్తూ ఉన్నారు. కామ విషం ఇవ్వకపోతే చంపుతామని అంటున్నారు. ఈ బంధనముల నుండి రక్షించండి అని వేడుకుంటూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, ఈ బంధనాలు తప్పకుండా సమాప్తం అవుతాయి. తర్వాత 21 జన్మలు ఎప్పుడూ అపవిత్రము కారు. స్వర్గంలో వికారాలే ఉండవు. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. ఇది వికారీ ప్రపంచం. రెండవ విషయం తండ్రి చెప్తున్నారు, మనుషులు ఈ సమయంలో చాలా బుద్ధిహీనులుగా అయిపోయారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ ఇప్పుడు స్వర్గం ఎక్కడ ఉంది? ఇది నరకం. స్వర్గవాసులు అయ్యారు అంటే ఇప్పుడు తప్పకుండా నరకంలో ఉండినారు అనే కదా. కానీ ఎవరికైనా నీవు నరకవాసివి అని నేరుగా చెప్తే విరుచుకుపడతారు. ఇలాంటి వారికి మీరు లెటర్ వ్రాయాలి. ఫలానా వారు స్వర్గస్థులైనారు అని చెప్తున్నారు అంటే దాని అర్థం మీరు నరకవాసులే కదా. మీరు సత్యంగా స్వర్గంలోకి వెళ్ళే యుక్తిని మేము తెలియజేస్తాము అని కూడా వ్రాయండి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. ఈ యుద్ధం తర్వాత 5000 సంవత్సరాల క్రితం వలె విశ్వంలో శాంతి ఏర్పడుతుంది అని వార్తాపత్రికలలో ప్రకటించండి. అక్కడ ఒకే ఒక్క ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది. అక్కడ కూడా కంస, జరాసంధులు మొదలైన అసురులు ఉండేవారు అని, త్రేతాయుగంలో రావణుడు ఉండేవాడు అని ఆ మనుషులు అంటారు. ఇప్పుడు అలాంటి వారితో ఎవరు తల బాదుకోవాలి? జ్ఞానానికి, భక్తికి, రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. ఇంత సహజమైన విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ చాలా కష్టంగా కూర్చుంటుంది. కనుక ఇలాంటి నినాదాలను తయారు చేయాలి. డ్రామా అనుసారం యుద్ధం తర్వాత శాంతి ఏర్పడుతుంది. కల్పము విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. మళ్ళీ కలియుగాంతంలో అశాంతి ఏర్పడుతుంది. సత్యుగంలోనే శాంతి ఉంటుంది. గీతలో పొరపాటు చేయడం వలనే భారతదేశానికి పరిస్థితి వచ్చింది అని వ్రాయవచ్చు. పూర్తి 84 జన్మలు తీసుకున్న శ్రీకృష్ణుడి పేరు వేశారు గీతలో. శ్రీనారాయణుడి పేరు కూడా వేయలేదు. అతనికి 84 జన్మలలో కొంతకాలం తక్కువని చెప్పాలి కదా.
నారాయణుడికి. కృష్ణుడికైతే పూర్తి 84 జన్మలు ఉంటాయి. పిల్లలను వజ్ర సమానంగా చేసేందుకు శివబాబా వస్తున్నారు అంటే వారిని ధరించే ఈ శరీరం కూడా అలాంటి బంగారంగా ఉండాలి. ఎందుకంటే అందులో తండ్రి ప్రవేశించాలి కదా. ఇప్పుడు ఇతనిని బంగారంగా చేసేందుకు వెంటనే నీవు విశ్వమంతటికి అధికారిగా అవుతావు అని తండ్రి సాక్షాత్కారం చేయించారు. ఇప్పుడు సదా నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యాలి, పవిత్రంగా అవ్వాలి అని చెప్పిన వెంటనే పవిత్రంగా అవ్వడం ప్రారంభించాడు. పవిత్రంగా అవ్వకుంటే జ్ఞానధారణ జరగదు. పులి పాల కొరకు బంగారు పాత్ర కావాలి. ఇది పరంపిత పరమాత్మ ఇచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకునేందుకు బంగారు పాత్ర కావాలి. పవిత్రమైతేనే ధారణ జరుగుతుంది. పవిత్రత ప్రతిజ్ఞ చేసి క్రింద పడితే స్మృతి యాత్ర సమాప్తం అవుతుంది. జ్ఞానం కూడా సమాప్తం అయిపోతుంది. కామ మహాశత్రువు అని భగవంతుడు చెప్తున్నారు అంటే వారు ఎవ్వరికీ చెప్పలేదు. వారి బాణం తగలనే తగలదు. తర్వాత వారు ఇతరులను మేల్కొల్పుతూ స్వయం అజ్ఞాన నిద్రలో నిద్రించు వారిగా అవుతారు. ఎలాంటి వికారము ఉండరాదు. ప్రతిరోజు లెక్కాచారం చార్టు వ్రాయండి. తండ్రి ఎలా సర్వశక్తివంతులో మాయ కూడా అలా సర్వశక్తివంతమైనది. అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. దీనిపై విజయం ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ కలిగించలేరు. డ్రామా అనుసారం రావణ రాజ్యం కూడా తప్పకుండా అవ్వాలి. భారతదేశపు ఓటమి గెలుపులపైనని ఈ నాటకం తయారు చేయబడింది. తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. ముఖ్యమైనది పవిత్రమయ్యేటటువంటి విషయం. పతితులను పావనంగా చేసేందుకే నేను వస్తాను అని తండ్రి చెప్తున్నారు. కానీ శాస్త్రాలలో పాండవ కౌరవుల యుద్ధము, జూదము మొదలైనవి చూపించారు. ఇటువంటి విషయాలు అక్కడ ఎలా జరుగుతాయి? రాజయోగ విద్య ఇలా ఉంటుందా? యుద్ధ మైదానంలో గీతా పాఠశాల ఉంటుందా? జనన మరణ రహితుడైన శివబాబా ఎక్కడ? పూర్తి 84 జన్మలు తీసుకొని శ్రీకృష్ణుడు ఎక్కడ? కృష్ణుడి అంతిమ జన్మలోనే బాబా వచ్చి ప్రవేశిస్తారు. జ్ఞానం ఎంత స్పష్టంగా ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా కూడా అవ్వాలి. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవమని సన్యాసులు అంటారు. మీకు ఏమీ ప్రాప్తించదు కనుక మీరు ఎలా ఉండగలరు అని ఆ సన్యాసులకు చెప్పండి. ఇక్కడ మాకు చక్రవర్తి పదవి లభిస్తుంది. నా కొరకు కుల గౌరవాన్ని కాపాడమని తండ్రి చెప్తున్నారు. ఇతని వయస్సుకు గౌరవం ఇవ్వమని శివబాబా చెప్తున్నారు. ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీ కొరకు మీరే కష్టపడతారు. ఇతరులెవరూ స్వర్గంలోకి రాలేరు. ఇక్కడ మీ రాజధాని స్థాపన అవుతుంది. ఇందులో అందరూ కావాలి కదా. స్వర్గంలో మంత్రులు ఉండరు. రాజులకు సలహాలు తీసుకునే అవసరం ఉండదు. పతితుల రాజుల వద్ద కూడా ఒకే మంత్రి ఉంటాడు. ద్వాపర యుగంలో ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి. పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి అన్ని చిక్కుముడుల నుండి రక్షిస్తారు. తర్వాత 3000 సంవత్సరాల వరకు ఏ యుద్ధాలు జరగవు. జైళ్ళు, కోర్టులు మొదలైనవి ఉండవు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఆ సుఖము కొరకు పురుషార్థం చేయాలి, ప్రయత్నం చేయాలి. మృత్యువు తలపై నిలిచి ఉంది. స్మృతి యాత్ర ద్వారా వికర్మాజీతులుగా అవ్వాలి. సర్వులకు మన్మనాభవని తండ్రి సందేశమునిచ్చే సందేశకులు మీరే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని ధారణ చేసేందుకు పవిత్రంగా ఈ బుద్ధిరూపి పాత్రను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఇతరులను మేల్కొల్పి స్వయం నిద్రించే జ్ఞానులుగా అవ్వకండి. సెకండ్ పాయింట్, నేరుగా తండ్రి ఎదుట సర్వస్వము అర్పించి శ్రీమతమును అనుసరించి 21 జన్మలకు రాజ్య పదవి తీసుకోవాలి. వరదానము, ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసుకునే శ్రేష్ఠ ధనవంతులు లేక వివేకవంతులుగా అవ్వండి.
వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించే విధానం తెలుసు. ఎవరు ఎంతగా శక్తులను కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఆ శక్తులు వారిలో వృద్ధిని పొందుకుంటాయి. కనుక ఈశ్వర్య బడ్జెట్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, విశ్వంలోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఎంతో కొంత ప్రాప్తి చేసుకొని మీ గుణాలను మహిమ చేయాలి. అందరికీ ఎంతో కొంత ఇవ్వాలి. ముక్తి అయినా ఇవ్వండి, జీవన్ముక్తి అయినా ఇవ్వండి. ఈశ్వర్య బడ్జెట్ తయారు చేసి సర్వశక్తులను పొదుపు చేసి జమ చేయండి. అంతేకాక జమ అయిన శక్తుల ద్వారా ఆత్మలందరినీ బికారితనం నుండి, దుఃఖము, అశాంతి నుండి విడుదల చేయండి. స్లోగన్: శుద్ధ సంకల్పాలను మీ జీవితం యొక్క అమూల్యమైన ఖజానాగా చేసుకుంటే సంపన్నంగా అయిపోతారు. అవ్యక్త సూచన: సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అయినట్లయితే అదే అనుభవం ద్వారా సహజ యోగులుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనం. ఎగిరేవారు ఎప్పుడు భూమి ఆకర్షణలోకి రారు. మాయ ఎంత ఆకర్షించే రూపం కలిగి ఉన్నా ఆ ఆకర్షణ ఎగిరే కళలో ఉన్న వారి వద్దకు చేరుకోలేదు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ఇప్పుడు వికర్మలు చేసే కాంపిటీషన్ చేయరాదు. మొట్టమొదట మేము ఎలాగైనా వికారాలను వశం చేసుకోవాలి అనే లక్ష్యం తప్పకుండా ఉంచుకోవాలి. అప్పుడే ఈశ్వరీయ సుఖము, శాంతిలో ఉండగలరు. మీ ముఖ్య పురుషార్థం స్వయం శాంతిగా ఉంటూ ఇతరులను శాంతిలోకి తీసుకురావడం. ఇందులో తప్పకుండా సహన శక్తి కావాలి. అంతా స్వయంపై ఆధారపడి ఉంది. అంతేకాని ఎవరైనా ఏమైనా అన్నారు అంటే అశాంతిలోకి వెళ్ళడం కాదు. జ్ఞానంలో మొట్టమొదటి గుణం సహన శక్తిని ధారణ చేయాలి. అజ్ఞాన కాలంలో కూడా ఎవరు ఎంతగా తిట్టినా నాకెక్కడ తగిలాయిలే అని అనుకుంటారు కదా. భలే స్వయం తిట్టిన వారు అశాంతిలోకి వస్తారు. వారికే లెక్కాచారం తయారైంది. కానీ మనం కూడా అశాంతిలోకి వచ్చి ఏదో ఒకటి అన్నాము అంటే మనకు వికర్మలు తయారవుతాయి. కనుక వికర్మలు తయారు చేసుకునే కాంపిటీషన్ చేయరాదు. మీరు వికర్మలను భస్మం చేసుకోవాలి, తయారు చేసుకోరాదు. వికర్మలు జన్మ జన్మాంతరాలుగా తయారు చేసుకుంటూ వచ్చారు. దుఃఖం అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది. పంచవికారాలను జయించండి. వికారాలు కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. చాలా సూక్ష్మ రీతిలో వస్తాయి. ఈర్ష్య వచ్చినప్పుడు వీరిలా చేశారు, నేనెందుకు చేయరాదు అని అనుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. మీరు స్వయాన్ని తప్పు లేకుండా చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే ఇది కూడా ఒక పరీక్ష. నాలో ఎంత సహన శక్తి ఉందో పరిశీలించుకోవాలి అని భావించండి. ఒకవేళ ఎవరైనా నేను చాలా సహించాను అని అంటూ ఒక్కసారి ఆవేశంలోకి వచ్చినా చివరికి ఫెయిల్ అవుతారు. ఎవరు అన్నారో వారే స్వయం చెడిపోతారు. కానీ మీరు బాగుపడాలి, కానీ చెడిపోరాదు. అందువలన మంచి పురుషార్థం చేసి జన్మ జన్మాంతరాలకు మంచి ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. పోతే ఎవరైతే వికారాలకు వశమై ఉన్నారో వారిలో భూతం ప్రవేశమై ఉంటుంది. భూతాల భాషయే అలా ఉంటుంది. అయితే ఎవరైతే దేవాత్మలుగా ఉంటారో వారి భాష దైవీ భాషగానే వెలువడుతుంది. కనుక స్వయాన్ని దైవీగా చేసుకోవాలి, అసురీగా చేసుకోరాదు. అచ్చా. ఓం శాంతి.